నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే డిన్నర్కి నేను స్టీవ్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము. ఎప్పట్లానే నా లైఫ్లో జరిగిన ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే ముందు మా ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసుకున్న బర్త్డే మూమెంట్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా 10th బర్త్డే యూఎస్లో. 10 years నేను ఎంత సంపాదించాను అన్నది పక్కన పెడితే ఏం సంపాదించానో ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ స్టీవ్ అండ్ తారక్, మా అత్తయ్య వాళ్ళు. తారక్ అక్కడ అరుస్తున్నాడు. సో నా బర్త్డే సెలబ్రేషన్ మా ఫ్యామిలీతో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ కెన్ ఎంజాయ్ వాచింగ్ దట్. ఇయర్ మొత్తంలో మనం చూడాలని వెయిట్ చేసే వన్ ఆఫ్ ద మూమెంట్స్ ఇది. మన బర్త్డే కేక్ మీద క్యాండిల్స్ని వేరే వాళ్ళు వెలిగించడం. ఎంత ఎక్సైటెడ్ అండ్ స్పెషల్ ఫీల్ అవుతామో కదా ఆ మూమెంట్లో. హియర్ వి గో, కోసి పడేద్దామా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. So hard. Happy birthday to you. It's so hard. ఇది ఐస్ క్రీమ్ కేక్ అన్నమాట, అందుకనే హార్డ్గా ఉంది. ఐస్ క్రీమ్ని కట్ చేయలేం కదా, సో ఇట్స్ హార్డ్. థ్యాంక్ యూ చిన్నమ్మ. ఇది నా బర్త్డే కేక్, ఐ మీన్ ఐస్ క్రీమ్ కేక్. బాస్కిన్ రాబిన్స్ నుంచి తీసుకొని వచ్చాము. ఇట్ వాస్ సో గుడ్. మా అత్తయ్య జిమ్ నాకు బర్త్డేకి కార్డ్ ఇచ్చారు, దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. విత్ గైడెన్స్ అండ్ లవ్ ఎ డాటర్ గ్రోస్, creating her own strength and grace and becoming the special person she only can be. Best part. There's so many wonderful things to say about a daughter like you. Never enough words to tell you how much happy birthday. Thank you. You're welcome. మా అత్తయ్య వాళ్ళు ఇచ్చిన కార్డ్లో మనీ ఉన్నాయి. ఐ మీన్ బర్త్డేకి గిఫ్ట్గా మనీ పెట్టారు దాంట్లో. నాకు ఇచ్చిన కార్డ్ మీద కూడా డాటర్కి ఇస్తే ఎలాంటివి అయితే రాస్తారో అలాంటి కార్డ్ని పిక్ చేసుకొని ఇచ్చారనమాట. మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా మమ్మీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత నేను స్టీవ్ డిన్నర్కి వెళ్ళాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దోస్ మూమెంట్స్ విత్ యూ. మేము ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇది మిల్వాకీ డౌన్ టౌన్లో ఉంటుంది. ఇది కొంచెం హై అండ్ రెస్టారెంట్ అండ్ కొంచెం ఫేమస్ ఈ పర్టికులర్ ఏరియాలో. నేనైతే అంబియన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూసినట్లయితే రూఫ్ కూడా ట్రాన్స్పరెంట్, లైక్ లిటరల్లీ యూ కెన్ సీ ద స్కై. అది మాత్రమే కాదు, రూఫ్ని చూద్దామని తలెత్తితే బ్యూటిఫుల్గా మిజిల్టో, అదొక ప్లాంట్ అనమాట, అలాంటి ఒక క్రీపర్తో డెకరేషన్ చేస్తున్నారు. స్టీవ్ అయితే సీరియస్గా మెన్యూ మొత్తం చెక్ చేస్తున్నాడు, బికాజ్ అది ఇంపార్టెంట్ కదా. కానీ నేనైతే డెకరేషన్ని ఎంజాయ్ చేసుకున్నాను. నా ఫేవరెట్ రెస్టారెంట్ ఇంకొకటి దీని పక్కనే ఉంటుంది. దానికి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఏ స్పాట్ అయితే చూపిస్తున్నానో అక్కడి నుంచి ఇలా వెళ్తూ ఈ ప్లేస్ని చూసాను ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత ఏం రియలైజ్ అయ్యాను అంటే ఈ రెస్టారెంట్ని నేను 2024 సమ్మర్లోనే చూసాను, కాకపోతే వేరే సైడ్ ఆఫ్ ద రెస్టారెంట్ నుంచి చూసా. ఒక్కసారి అలా రూఫ్ని చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వీడియోలో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలుకి అమేజింగ్. ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉన్నింది ఈ ప్లేస్లో అసలుకి డిన్నర్కి వెళ్ళడం. మిల్వాకీలో పబ్లిక్ మార్కెట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. లైక్ మిల్వాకీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ప్లేస్కి వెళ్ళాలి అనే వన్ ఆఫ్ ద 10 ప్లేసెస్లో అదొకటి. సో పబ్లిక్ మార్కెట్కి బ్యాక్ సైడ్ ఈ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉంటుంది. నేను సమ్మర్లో ఫస్ట్ టైం చూసాను 2024. ఆ టైంలో ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. నేను స్టీవ్తో అన్నా వీ షుడ్ కమ్ హియర్ ఒక్కసారి పక్కా అని. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, సో అలా పాస్ అయిపోయింది, మర్చిపోయాము. కానీ ఒక 3-4 months బ్యాక్ ఈ రెస్టారెంట్కి ఇటు వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తూ చూసి అరే చాలా బాగుంది అని అనుకున్నాం. తర్వాత స్టీవ్ చెప్పాడు ఇది నీకు అప్పుడు నచ్చింది కదా అదే అని. పబ్లిక్ మార్కెట్ వైపు వెళ్ళాం నడుచుకుంటూ, చూస్తే అరే ఈ సైడ్ ఆఫ్ ద రెస్టారెంట్ పబ్లిక్ మార్కెట్కి ఆపోజిట్ ఉంది, ఇదే నాకు అప్పుడు కూడా నచ్చింది కదా అని అనుకున్నాం. సో దట్స్ ద హిస్టరీ బిహైండ్ చూసింగ్ దిస్ పర్టికులర్ రెస్టారెంట్ ఫర్ మై బర్త్డే డిన్నర్. ఎప్పటి నుంచో అనుకుంటూ నా బర్త్డే డిన్నర్కి రాసి పెట్టింది ఈ బ్యూటిఫుల్ స్పాట్. నేను ఒక 3 months ముందు చూసినప్పుడు ఈ రెస్టారెంట్ని బయట నుంచి ఫాల్ థీమ్తో బ్యూటిఫుల్గా డెకోర్ చేస్తున్నారు. నేను అప్పుడే ఫిక్స్ అయ్యా, ఇది ఇప్పుడే ఇంత బాగుంది అంటే క్రిస్మస్ లైటింగ్లో ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటుందో, పక్కా ఇక్కడికి రావాలి డిసెంబర్లో అని అనుకున్నాను. కానీ బర్త్డేకే వస్తామని అయితే అనుకోలేదు.
ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి. రెస్టారెంట్స్ అయితే అసలుకి మీరు ఏమంటాము ఇసుకేస్తే ఎక్కడైతే పడుతుందో అన్ని స్పాట్స్లో రెస్టారెంట్స్ ఉంటాయి ఈ ఏరియా మొత్తం. నేను మ్యాక్ అండ్ చీజ్ ఆర్డర్ చేశాను విత్ ష్రింప్, చాలా బాగుంది. యాక్చువల్లీ మ్యాక్ అండ్ చీజ్ విస్కాన్సిన్ ఫేమస్. స్టీవ్ ఏమో చీజ్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నాడు యాజ్ యూజువల్. ఫుడ్ వాజ్ డీసెంట్. కానీ నాకు డెజర్ట్ ఎంత నచ్చింది అంటే ఈ క్యారెట్ కేక్ అండి, అమృతం. లిటరలీ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేను DoorDash లో ఆర్డర్ చేసుకున్నాను క్యారెట్ కేక్ ని. నాకు అంత నచ్చింది. కొంచెం మన క్యారెట్ హల్వా టచ్ ఉంది కానీ క్యారెట్ కేక్ అమేజింగ్. నేను ఫస్ట్ టైం క్యారెట్ కేక్ న్యూ జెర్సీలో తిన్నాను. అక్కడ ఒక పర్టికులర్ బేకరీలో చాలా ఫేమస్. నేను ట్రై చేయడమే ద బెస్ట్ క్యారెట్ కేక్ ట్రై చేశాను కాబట్టి వేరే ఎక్కడ ట్రై చేసినా నాకు అంతగా నచ్చలేదు. కానీ ఇదైతే నెక్స్ట్ లెవెల్, ఫిదా అయిపోయాను. బెస్ట్. మీరు మిల్వాకీలో ఉన్న, మిల్వాకీకి వచ్చిన, మీరు ఈ రెస్టారెంట్లో డైనింగ్ చేసినా చేయకపోయినా పక్కా ఈ క్యారెట్ కేక్ని అయితే ఒక్కసారి ఆర్డర్ చేసుకోనన్నా తినండి నా కోసం. లోపల నుంచి ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది. మీరు కింద కూడా డైనింగ్ చేయొచ్చు, బార్ కూడా ఉంది. కానీ మేము పైన సీటింగ్ తీసుకున్నాము. మా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా కంప్లీట్లీ క్లోజ్డ్ క్యాబినెట్ లోనే ఉంది. కానీ ఇక్కడ వేరే ఆప్షన్ కూడా ఉంది. పాటియోలో ఇలాగ ఇగ్లూస్ ఉన్నాయన్నమాట. చల్లగా ఏమి ఉండదు బికాజ్ లోపల హీటర్స్ ఉంటుంది, హీట్ సెట్ చేసి ఉంటారు. ఏదైనా బర్త్డే పార్టీ ఒక గ్రూప్ ఆఫ్ 4 or 5 గ్యాదరింగ్ ఉంటే పర్ఫెక్ట్ ఇగ్లూ తీసుకోవడం అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది రెస్టారెంట్ బయట, ఇక్కడ కూడా మనం డైనింగ్ చేయొచ్చు. కానీ చలి కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీ వన్ వుడ్ ప్రిఫర్ ఇట్. బట్ హీటర్స్ ఉంటాయి ఇక్కడ కూడా. మేబీ క్రౌడ్ పెరగడం స్టార్ట్ అయితే ఇక్కడ కూడా వాళ్ళు సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ హ్యాంగ్ అవుతున్న లైట్స్ చూడండి, స్నో షేప్ లో ఉన్నాయి. నేను 3 months బ్యాక్ ఈ రెస్టారెంట్ ని చూసిన సైడ్ ఇది చూడండి. ఇలా చూశాను కానీ అప్పుడు డిఫరెంట్ డెకార్ ఉంది. ఫిదా అయిపోయాను. నేను అప్పుడే అనుకున్నా క్రిస్మస్ టైంలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది అని. ఇదంతా మేము డిన్నర్ కి వెళ్ళక ముందు రికార్డ్ చేశాను మీకు చూపిద్దాము అని. అందుకనే లైట్ ఉంది. మా డిన్నర్ అయ్యే టైంకి చీకటి పడిపోయింది. సో రెస్టారెంట్ కి ఆపోజిట్ ఇలాగ ఒక సీటింగ్ ఏరియా ఉంటుంది. లైక్ సమ్మర్ లో జస్ట్ హ్యాంగ్ అవుట్ అవడానికి బెస్ట్ ఏరియా ఇది. వింటర్ లో కూడా, కానీ మన ఇండియన్స్ కి కొంచెం చలి కదా అండి. వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు ఏ సీజన్ లో అయినా తిరిగేస్తారు. స్టీవ్ చూపిస్తున్నాడు కదా ఆ రెస్టారెంట్ కి ఇప్పుడు మేము వెళ్ళాము. నేనైతే నా బర్త్డే డిన్నర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశాను. నా బర్త్డే మాత్రమే కాదు, క్రిస్మస్ ని ఇంకా నా బర్త్డే విత్ ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఇంతకీ మీకు నా బర్త్డే డ్రెస్ గురించి చెప్పలేదు కదా. ఇది క్రిస్మస్ రోజు స్టీవ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. ఈ స్వెటర్ ఇంకా స్వరోస్కి నుంచి ఒక నెక్లెస్ ఇచ్చాడు. ఈ క్లిప్ క్రిస్మస్ రోజు తీసిందే. మీరు క్రిస్మస్ వీడియో చూసుంటే ఇది చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో నా బర్త్డే December 26, క్రిస్మస్ December 25. సో బర్త్డేకి క్రిస్మస్కి కలిపి క్రిస్మస్ రోజే గిఫ్ట్ ఇచ్చేసాడు 2. సో హ్యాపీగా స్టీవ్ ఇచ్చిన స్వెటర్ వేసుకొని అండ్ నెక్లెస్ కూడా వేసుకొని బర్త్డే డిన్నర్ని ఎంజాయ్ చేశాను. I hope you enjoyed watching this video. Thank you so much for watching. మీరు చాలా love and support ఇస్తున్నారు. That's been so encouraging to me. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా టైం ఉండి ఒక చిన్న స్మైల్ వచ్చే వీడియో చూడాలి అనుకుంటే నా వీడియోస్ చూడండి. అందరూ జాగ్రత్త. God bless all of you. God bless America. Jai Hind and advance Happy New Year to all of you.